హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయతోటి సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 3 రకాల పప్పులు, అందులో ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుని ఒక టీ గ్లాస్ సైజ్ క్వాంటిటీ తీసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని స్పూన్ పసుపు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని 6 విజిల్స్ వచ్చేదాకా కూడా కుక్కర్ పెట్టుకోవాలి. ఈ లోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. మెయిన్గా గుమ్మడికాయ ఉండాలి ఇందులోకి. రిమైనింగ్ అన్నీ మీ ఆప్షన్స్. నేనైతే ఆనపకాయ, క్యారెట్, బెండకాయలు, వంకాయ అండ్ టమాటో యూజ్ చేస్తున్నా. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానేసుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి. మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సెమీ కుక్ అవనివ్వాలి. ఈ సెమీ కుక్ అయినాక సాఫ్ట్గా ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఇంక అన్నీ ప్రాపర్గా కుక్ అవనివ్వాలి. ఈ లోపు ఉడికిన పప్పులోకి చింతపండు రసం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అదొక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అయినాక పప్పును కూడా వెజిటేబుల్స్తో కలిపేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. సాంబార్ మరిగే లోపు పోపు వేసుకోవడానికి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.